దేశం చుట్టూ ఉండే చిన్న చిన్న దేశాలతో సఖ్యంగా ఉండటం మనకు అవసరం. లేదంటే అవి ఏకులు మేకులుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మొదటి నుంచి మన విదేశాంగ విధానం నేబర్స్ ఫస్ట్ అన్న పాలసీని పాటిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ పాలసీకి వ్యతిరేకంగా భారత్ నుంచి పొరుగు దేశాలు దూరం జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం ఇన్నాళ్ళు పాటించిన నైబర్హుడ్ ఫస్ట్ విధానం ఏమైంది? మన బడ్జెట్ లో వాటి కోసం నిర్దేశించిన బిలియన్ల కొద్ది డాలర్ల నిధులు ఎలాంటి ఫలితాలు అందించాయన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 10 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ తొలిసారి భారత్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అనేక పొరుగు దేశాల అధినేతలను భారత్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఆహ్వానం అందింది. భారత విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని మోదీ ప్రభుత్వం మొదటి రోజు నుంచి చెబుతుంది. ఈ విధానానికి అధికారికంగా నైబర్హుడ్ ఫస్ట్ లేదా పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత అని వ్యవహరిస్తూ వచ్చారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ద్వారా ప్రయోజనం పొందిన దేశాల విషయానికి వస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు ముందు వరుసలో ఉంటాయి. వాటితో సంబంధాల విషయంలో, ప్రయోజనాల విషయంలో మనం ఎన్నడూ వెనకాడలేదు. పాకిస్తాన్, చైనాలు మినహా అన్ని దేశాలు ప్రస్తుతం మనకు ముందొక మాట వెనకొక మాట మెయింటైన్ చేస్తున్నాయి. 2014 సంవత్సరం భారత ప్రధాని మోదీ ఈ దేశాలన్నింటినీ పర్యటించారు. అయితే అప్పుడు అక్కడ సాధారణ ప్రజల నుంచి లభించిన భారీ స్వాగతం, అద్భుతమైన స్పందన ఆ తర్వాత కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తోనూ సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. భారత్ నైబర్హుడ్ ఫస్ట్ అనే విధానాన్ని తీసుకొచ్చిన దశాబ్దం తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయంలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం భారతదేశం నుంచి భారీ సహాయం పొందింది. అప్పుడు ఆ దేశ ప్రభుత్వం ఢిల్లీని విస్మరించి చైనా గూఢచార నౌకకు తన పోర్ట్లో లంగరు వేయడానికి అనుమతించింది. మనతో బాగానే ఉన్నట్లు కనిపిస్తున్న చైనాతో తెర వెనక సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం నేపాల్లో అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీ బహిరంగంగానే భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గత సంవత్సరం మాల్దీవుల ఎన్నికల్లో భారత అనుకూల ప్రభుత్వం దిగిపోవడం, ఆపై చైనాను మనసా వాచా ఆరాధించే మొహమ్మద్ మయోజు అధికారంలోకి రావడం, ఇండియా అవుట్ అనే నినాదాన్ని అమలు పరచడం మనం చూసాం. ఆయన తన ప్రచారం సమయంలోనే తమ దేశం నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఆయన పార్టీ ప్రారంభించిన ఇండియా అవుట్ ప్రచారానికి అక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు లభించడం మయోజును చైనా వైపు మొగ్గు చూపేలా చేసింది. మరి మాల్దీవుల ప్రజలు మన దేశం ఇన్నాళ్లుగా చేసిన సాయాన్ని మర్చిపోయారా? అంతెందుకు, వ్యూహాత్మక, విదేశీ, ఆర్థిక ఇలా దాదాపు అన్ని అంశాల్లోనూ భారత్ పైనే పూర్తిగా ఆధారపడిన భూటాన్ సైతం చైనాతో సరిహద్దు చర్చలు ప్రారంభించింది. దౌత్య సంబంధాలను నెలకొల్పాలన్న చైనా ప్రతిపాదనను భూటాన్ దేశం తిరస్కరించలేదు. అంటే మన దేశం ఇప్పుడు తమకు మిత్రదేశం కాకుండా పోయిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్ చుట్టూ ఉన్న అన్ని పొరుగు దేశాలతో భారతదేశానికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అటు కాస్త దూరంలో ఉండే ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్లోని పాలక ప్రభుత్వాల్లోనూ భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయని గట్టిగా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే తాలిబాన్లతో భారత్ ఇంకా పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు. ఏదో అవసరమైనప్పుడల్లా ఏదో ఒక సహాయం మాత్రం చేస్తూ వచ్చినా ఆ దేశంలో వివిధ రంగాల్లో పెట్టిన వందల కోట్ల భారత పెట్టుబడులు ఇప్పుడు అనిశ్చితిలో ఉన్నాయి. బంగ్లాదేశ్ విషయానికి వస్తే గత 1.5 దశాబ్దం పాటు అధికారంలో ఉంటూ భారతదేశానికి సన్నిహితంగా మెలిగే ప్రభుత్వం రాత్రికి రాత్రే అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, సుమారు 3.5 ఏళ్ల కిందట మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. బంగ్లాదేశ్ లో ఇటీవల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలోనూ భారత వ్యతిరేక భావాలు కనిపించాయని పరిశీలకులు అంటున్నారు. వీటన్నిటిని కలిపి చూస్తే భారత విదేశాంగ విధానంలో లోపాల కారణంగానే పొరుగు దేశాలు మనకు దూరం అవుతున్నాయా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా భారత విదేశాంగ విధానంలో మార్పులు కనిపిస్తున్నాయి. నలుగురు నడిచిన బాటలో నడవటం, సంప్రదాయంగా వస్తున్న విధానాలను అనుసరించటం శ్రేయస్కరమని చాలా మంది అనుకుంటారు. కొత్త ప్రయోగాలకు దిగితే ఏం వికటిస్తుందో అని సంశయమే ఇందుకు కారణం. అదే విషయంలో మొన్నటి ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా అంతా అనుకున్నారు. ఆయన తాజా యూరోప్ పర్యటన మన విదేశాంగ విధానం కొత్త మలుపు తిరిగిందని తేల్చింది. ఇది మంచిదా కాదా అన్నది మున్ముందు తేలుతుంది. అయితే తాము ఎవరికీ దగ్గర కాదు, దూరము కాదని అటు రష్యాకు, ఇటు పాశ్చాత్య దేశాలకు మనం చెప్పినట్టయింది. ఒక రకంగా ఇది ప్రచ్ఛన్న యుద్ధ దశలో మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని గుర్తు తెస్తుందని అంటున్నారు నిపుణులు. మొన్నటి తన పర్యటనలో ప్రధాని మోదీ 2 రోజులు పోలాండ్ లో పర్యటించారు. అధ్యక్షుడు ఆంద్రజ్ దుదాతో సమావేశమయ్యారు. ఆ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. మన దేశ ప్రధాని ఒకరు పోలాండ్ కు సందర్శించడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే 2 దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మూడో దేశానికి వ్యతిరేకమని భావించడం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి మూర్ఖత్వాన్ని ఈ మధ్య అమెరికాతో పాటు ఉక్రెయిన్ కూడా ప్రదర్శించింది. జూలై 2వ వారంలో మోదీ రష్యాలో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ట్విట్టర్ వేదికగా భారత్ ను విమర్శించారు.
నెత్తురంటిన పుతిన్ చేతులతో ఎలా కరచాలనం చేస్తారని జెలెన్స్కీ మోదీని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరగాడిని హత్తుకోవడం విచారకరమన్నారు. నిజానికి మోదీ తమ దేశంలో ఉన్నారన్న సంగతిని కూడా విస్మరించి కియవ్లో పిల్లల ఆసుపత్రిపై రష్యా బలగాలు దాడి చేసింది. అయితే ఆ ఉదంతాన్ని పుతిన్ సమక్షంలోనే మోదీ ఖండించారు. అయినా జెలెన్స్కీకి అది సరిపోలేదు. తాము రష్యాతో యుద్ధం చేస్తున్నాం కనుక ప్రపంచమంతా దాన్ని దూరం పెట్టాలన్న వైఖరిని ప్రదర్శించారు. మనకు బద్ధ వ్యతిరేకమైన పాకిస్తాన్, చైనా దేశాలతో రష్యా సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు మనం మాత్రం తమతోనే ఉండాలని అటు రష్యా ఇటు ఉక్రెయిన్ కోరుకోవటం అర్థరహితం అంటున్నారు దౌత్యరంగ నిపుణులు. రష్యా ఉక్రెయిన్ల మధ్య 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఒక తటస్థ దేశంగా భారత్ కృషి చేయాలని చాలా దేశాలు ఆశపడుతున్నాయి. యుద్ధ క్షేత్రంలో కాక చర్చలతో, దౌత్యంతో మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని మోదీ చెబుతూ వచ్చారు. ఇరు దేశాలు చర్చలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో భారత్ దౌత్యంపై ప్రపంచానికి ఆశలు కలగడం సహజం. అయితే పరస్పరం తలపడుతున్న వైరి పక్షాల మానసికంగా చర్చలకు సిద్ధపడితే తప్ప ఎవరి ప్రయత్నాలైనా ఫలించే అవకాశాలుండవు. ముఖ్యంగా ఈ యుద్ధంలోని నిరర్థకతను రష్యాతో పాటు అమెరికా, యూరోప్ దేశాలు గుర్తించాల్సింది. ఆ తర్వాతే ఉక్రెయిన్ దూకుడు తగ్గుతుంది. ఆ మాట ఎలా ఉన్నా మోదీ పర్యటన మన విదేశాంగ విధానానికి కొత్త బాట పరిచిందన్నది నిజం. అయితే భారతదేశం ఒక ప్రధాన ప్రాంతీయ సూపర్ పవర్. అది క్రమంగా ప్రపంచ శక్తిగా మారాలని కోరుకుంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భౌగోళికంగా పొరుగు దేశాల గుర్తింపు లేదా గౌరవం లభించకపోతే అది అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పొందడం కష్టం. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది అందుకే అంటారు పెద్దలు.